లవ్ రెడ్డి ఈ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాం. ఓటీటీలాగా వచ్చింది, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడన్నా వద్దా అంటే నేను చెప్తున్నా చూడండి భయ. ఒక మంచి లవ్ స్టోరీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అండ్ స్క్రీన్ ప్లే చూసుకున్న, ఆ ఎగ్జిక్యూషన్ చూసుకున్న సమ్ ఆఫ్ లాగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కి మీరు కనెక్ట్ కాలేకపోవచ్చు, కానీ పర్వాలేదు. ఒక షార్ట్ ఫిల్మ్ వేరియంట్స్ లో అనిపించినా కూడా ఫిలిం బాగానే ఉంది అనిపించింది నాకైతే. మరీ అంతా అనుకోకండి, ఉంటుంది. సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ మాత్రము అది నెక్స్ట్ లెవెల్. అది ఇప్పట్లో కూడా ట్రెండ్ అవుతుంది వచ్చి నాకు తెలిసిన మట్టుకి. ఆ సాంగ్ ఇంటే మీకు అర్థమవుతుంది ఈ మూవీలో. ఆ ఫిలిం చూసిన వాళ్ళకైతే ఒకటే చెప్తాను, ఈ వీడియోని ఇగ్నోర్ చేయండి. సో ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రివ్యూ పెడుతున్నా నేను చూసినాక. ఓకే, బై ది వే స్టోరీ అయితే ఎలా ఉంటుందని అంటే, నారాయణ రెడ్డి తనకు ఒక మంచి ఫ్యామిలీ, ఒక తమ్ముడు అలా ఉంటాడు. వాళ్ళ తమ్ముడికి ఏమో ఇక్కడ పెళ్లి ఆల్రెడీ ఒక లవ్ నడుస్తూ ఉంటది. సో ముందు అన్నకు పెళ్లి కావాలి కాబట్టి ఆయన టెన్షన్ లో ఆయన ఉంటాడు. ఇక్కడ నారాయణ రెడ్డికి ఏంటంటే ఒక దివ్య అని ఒక అమ్మాయి కనెక్ట్ అవుతుంది భయ. సో ఆ అమ్మాయి కనెక్ట్ అయిన తర్వాత ఏమైంది, తన లైఫ్ ఎలా మలుపులు తిప్పింది. తనకు ముందే 30 ఏళ్ళ ఏజ్, పెళ్లి చూపు చూస్తూ ఉంటారు. కానీ నాకు అనుకోకుండా దివ్య అనే అమ్మాయి కనెక్ట్ అవుతుంది. సో అలా కనెక్ట్ అయినాక ఏమైంది, తన లైఫ్ జర్నీ ఎలా మలుపులు తిరిగింది, ఎలా అయింది అనేది ఎంటైర్ గా స్టోరీ. సో స్టోరీ అయితే మీరు రిపీట్ గా సీన్స్ అంటే మీరు చూసినట్టయితే ఉంటాయి అన్నట్టు. అంటే ఇది వరకు చూసిన ఫిలిమ్స్లలో ఎలా ఉండేనో సో మీకు అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఏంద్రా అబ్బాయి సాగదీస్తున్నారు ఏంద్రా అబ్బాయి అన్నట్టు అనిపిస్తుంది. అది ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్లో అయితే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ పొజిషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ పెళ్లి చూపులే పోయే సీన్స్ కానివచ్చు, ఆ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానివచ్చు. ఓకే, ఇష్టం అయితే ఎప్పుడైతే సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ కొంచెం సాగదీసినట్టు అనిపించినా కూడా ఆ ఎమోషనల్ సీన్స్కి అయితే కనెక్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫిలిం. ఇంకా నెక్స్ట్ లెవెల్కి, పీక్స్ లెవెల్స్కి ఎప్పుడు వెళ్ళింది బ్రో అని అంటే ఫిలిం క్లైమాక్స్ భయ. అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, అది నిజం చెప్తున్నాను. అంటే ఆ ఫిలిం చూసిన వాళ్ళకైతే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇండివిజువల్ చూసినా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్తో చూసినా పర్వాలేదు, ఆల్ ఓవర్ ఎవరైనా చూడొచ్చు ఫిలింని. సో ఒక మంచి లవ్ స్టోరీ ఫిలిం అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ పోర్షన్ గురించి చెప్పుకోవాలంటే నిజం చెప్తున్నా కదా, బాగుంది భయ్యా, నిజం చెప్తున్నా. అంతకుమించి చెప్పలేను. అది అన్ఎక్స్పెక్టెడ్, నేను అలా అవుతుందని అనుకోలేను. సో అలా జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. సీన్స్ అయితే అది కొంచెం చాలామంది ఎమోషనల్ సీన్కి కనెక్ట్ అయ్యే వేరియేషన్లో కనెక్ట్ కావచ్చు. నాకు నచ్చింది, కానీ నేనైతే మరీ అంత ఎమోషనల్ అయితే టచ్ కాలేదు. సో అలా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సినిమా అంతా ఒక ఎత్తు, ఆ క్లైమాక్స్ అంతా ఒక ఎత్తు అని మాత్రం చెప్పచ్చు అదన్నట్టు. ఓకేనా? అండ్ ఇంకా చూడని వాళ్ళు కనుక ఉంటేనే ఈ వీడియో అన్నట్టు వాళ్ళకి రికమెండ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, లేకపోతే ఎలా చూడన్నా మీకు తెలిసే ఉంటుంది. సో వెళ్ళి చూడండి అన్నట్టు. అండ్ ఇదన్నట్టు లవ్ రెడ్డి మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ వీడియో. మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం. టాటా గైస్.